నాగేశ్వరరావు గారి ఉద్దేశం ఏదైతే ఉందో ఈ టొబాకోని మరి నిజంగా ఆయనకి ఒకే ఒక్కడని పేరు వచ్చిందంటే నిజంగా ఈ వరల్డ్ నో టొబాకో ఈ పత్రాలు ఉన్నాయి కదండి, ప్రతి సంవత్సరం ఇస్తారు ఈ ప్రెస్ క్లబ్లో. మీడియా మిత్రులకు బాగా తెలుసు. దీనికి ఒకే ఒక్కడన్నాగా ఆయన ఒక్కడే చేస్తాడు ఇవన్నీ. ఆయనకి అసిస్టెంట్లు ఈ మహేష్ లేకపోతే కోఆర్డినేటర్లు ఉన్న అన్నీ ఆయనే, కోఆర్డినేటర్ ఆయనే, ఓనర్ ఆయనే, చైర్మన్ ఆయనే. కానీ దీనికి డొనేషన్స్ కూడా కావాలి కదండి. గతంలో నేను లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పాను, ఆయన సంపాదించిన డబ్బులో సొంత డబ్బుతోనే ఇవన్నీ ఖర్చులు చేస్తారంట. ద డిఫరెంట్ పర్సన్ డాక్టర్ ఓగురు నాగేశ్వరరావు గారు. ఆయన అనుకున్నది ఆఖరి క్షణం వరకు కూడా నెరవేరుతుందనే దానికి దాంట్లో నిదర్శనం గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రీసెంట్గా తీసుకున్న నిర్ణయమే నిదర్శనం. భవిష్యత్తులో ఖచ్చితంగా ఇవంతా ఆచరణ సాధ్యం అవ్వాలని అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ డాక్టర్ నాగేశ్వరరావు గారు 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఖచ్చితంగా సాధిస్తారన్న దానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి చప్పట్ల ద్వారా వారికి స్వాగతం పలుకుతూ దేవజ్ఞ శర్మ గారికి అందజేస్తారు.